బంగారం, బ్యాంకులు, ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ. కార్తీక మాసంలోనే ఉన్నాం. పరమ పవిత్రమైనటువంటి మాసం. ప్రతిరోజు కూడా చాలా చాలా అద్భుతమైనటువంటి రోజులు. ఇక సోమవారం వచ్చింది అంటే ఊగిపోతాం భక్తితో. మస్తు చాలా మంది వచ్చిపోతారు. ఎలా మీ గుళ్ళో ఎలా ఉంటుంది పరిస్థితి? ఫుల్ మొత్తం నిండిపోతుంది. ఆకాశ దీపాన్ని చూస్తూ ఉన్నాను. అవును. అసలు ఎంతమంది వస్తున్నారో, ఎంత చక్కగా చేస్తున్నారో. చాలా చాలా సంతోషం అండి. Thank you. శివుడికి చాలా అంటే చాలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది మీ గుడిలో అవును. చక్కగా చేసుకోవడానికి. కొంచెం వెరైటీగా కూడా ఉంది. ఎందుకంటే వాయులింగం ఆ అది. అందరూ వాయులింగమా? ముట్టుకోవచ్చు. అయితే ఆయన బ్యాక్ సైడ్ అమ్మవారు కనపడుతూ ఉంటారు. అంటే అమ్మవారి పర్యవేక్షణలో స్వామికి క్రతువులు జరుగుతున్నాయి అనేది అంతే. కనిపిస్తుంటుంది. ఇట్ ఇస్ సో బ్యూటిఫుల్. రైట్ అండి. అయితే సోమవారం, కార్తీక సోమవారానికి ఇంత విశిష్టత ఉంటుంది. సరే, ఏ రోజైనా కార్తీక మాసంలో స్పెషలే. మన కోరిక డెఫినెట్ గా తీరాలి, ఎటువంటి పరిస్థితుల్లో ఈ కోరిక తీరాలి అని అనుకుంటూ ఉంటాం చాలా మంది అవును. కదా. అయితే ఆ కోరిక తీర్చుకునే విధానంలో ఏదైనా చక్కటి రెమెడీ చెప్తారా ఈ రోజు ప్రేక్షకులకి? తప్పకుండా అమ్మా. కోరిక అంటే ధర్మబద్ధమైనటువంటి కోరిక. 100%. ఏదో ఒక అమ్మాయి నా వశీకరణ కావాలని కానీ, లేదా ఒక నాకు సంబంధం లేని విషయంలో నాకు డబ్బులు రావాలి అనుకున్నా, అంటే మనుషులు ఇవాళ రేపు వాస్తవానికి కూడా స్వార్థం అనేటువంటిది అందరికీ పెరిగిపోయింది. వీరికి వారికి అనేటువంటి పరిస్థితి లేదు. డబ్బు అనేటువంటిది అవసరమే, నాకు అవసరమే, అవును. అందరికీ అవసరమే. డబ్బు కోసమే ఇదంతా ప్రయత్నము కాదు అని కాదు. కానీ ఇక్కడ అందరూ అంతే. కోరికలు అనేటువంటివి ఒక అదేదో మనకు సోషల్లో ఉంటుంది. ఇంతకుముందు కూడా నేను చెప్పుకున్నా. సేపుకు సంబంధించి ఒకటి ఉంటుంది. ఒక సేపు తినబుద్ధి అయిందని, మరలా మరొక రెండు సేపు, ఒక గంట తర్వాత 2 సేపులు తినాలని కోరిక కలిగిందని, ఇట్లా యాపిల్ ఎస్, ఇట్లా ఒక కారు కావాలి అంతే. దీని తర్వాత ఏంది, కొంచెం పెద్దగా ఉంటాయి కొంచెం పెద్ద కారు అయితే లాంగ్ వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుంది. ఇంక ముందు కారే లేదు, కారు కావాలి అనే కోరిక కలిగింది. దీని తర్వాత ఇది కొన్ని రోజులు మీరు దీన్ని ఎంజాయ్ చేయలేకపోయారు. చలో, ఇల్లే అనుకుందాం. ఇంటికి సంబంధించి కూడా పోను వస్తువులు పెరుగుతూ ఉంటవి, మనము పెరుగుతూ ఉంటాము, పిల్లలు పెరుగుతూ ఉంటారు, వారి బట్టలు అనేటువంటి స్ట్రక్ అవుతూ ఉంటవి. అవి వాటికింత స్పేస్ తీసుకోవడం ఇట్లా అయిపోతూనే ఉంటవి. కనుక ఎండ్ ఆఫ్ నేను అనేది ఏమిటంటే, ఇప్పుడు ఒక ఉద్యోగంలో నేను అంతకు ముందు 1 లక్ష 2 లక్షల సాలరీ మంత్లీ ఎర్న్ చేసేటువంటి పరిస్థితి. ఇప్పుడు నాకు 3 lakhs జాబ్ కావాలి. ఓకే, ఇది మీ జాతకంలో బలం ఉంది, వస్తుంది. జాతకంలో బలము లేదు అనే సందర్భంలో కొంత డౌన్ ఫాల్ ఉండేది. చేయండి. ఒక 1 year 8 months కళ్ళు మూసుకొని చేయండి. ఇంట్లో ఖాళీ ఉండేది. నా పాయింట్ ఇది. బిజినెస్. మొన్న ఒక అతను టీ స్టాల్ పెడతారు, టీ రిలేటెడ్. ఇద్దరు టీ పాయింట్, ముగ్గురు కలిసి సుమారుగా 8 lakhs అవుతుందట జస్ట్ టీ పాయింట్కు. దానికి సంబంధించింది అడిగితే తన జాతకంలో కొన్ని గ్రహాలు బాలేవు. ప్రజెంట్ నడిచేది రాహుకేతువు దశ. వద్దు. రాహులో కేతువు. ఈ రాహు ఎక్కడ, మన ఇది వృచ్చికంలో ఉన్నాడు, నీచబడిపోయి ఉన్నాడు. అది తనకి 8వ స్థానం అయింది. ఇది బాలేదు వ్యవస్థ, వద్దు అని చెప్పిన. ఉదాహరణకు ఇట్లా. ఇప్పుడు ఈ కోరికైనా కావాలి అని మనం ఇప్పుడు చెప్పే రెమెడీలో చెప్తే ఫలితం రాదు. నేను చెప్పే విషయం అది. ఇక్కడ ఇవంతా చెప్పడానికి విషయం ఇది. కనుక మన జాతకంలో మనకు రిజల్ట్ వచ్చేటువంటి పరిస్థితి ఉండి, గుడ్ రిలేటెడ్ ఉంది, మన జాతకం అంతా బాగుంది అనుకుంటే మనం ఇది చేస్తే బాగుంటుంది. గురువు స్టార్ట్ అయింది ఒక అతనికి, జాబ్ రిలేటెడ్ చాలా ఇబ్బందులలో ఉన్నాడు. అతన్ని గురు చరిత్ర పారాయణం చేయండి అని చెప్పి అనడం. అంటే గ్రహస్థితిని బట్టి మీరు రెమెడీస్ అనేవి ఖచ్చితంగా ఇస్తారు. అది ఉండేటువంటి నక్షత్రము. ఆల్రెడీ గురువు స్టార్ట్ అయిపోయాడు. ఆల్రెడీ ఒక 9 నెలలు అయిపోయింది, ఇంకా రిజల్ట్ ఇవ్వటం లేదు అంటే ఏమిటి పరిస్థితి? గురువు మీద వేరే గ్రహ దృష్టి ఉందా?
మరి దానికి సంబంధించింది ఏమైనా నెక్స్ట్ అంతర్దశ రాబోతూ ఉన్నదా అంతేగా శని వచ్చేస్తుంది. అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా కొన్ని ఉంటవి. కనుక ఇప్పుడు జాబ్ వచ్చింది. మళ్ళీ ఎంబడే జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి కావచ్చు. ఇలా చాలా జాతకం Interlink అనేది అయిపోతాయి. సముద్రము. అదొక ఎక్సలెంట్ మిరాకిల్ అది నేను చెప్తున్నా కదా. కనుక అదొకసారి ఖచ్చితంగా జాతక పరిశోధన చేసుకోవాల్సిందే. Right. అయితే కార్తీక సోమవారం రోజులో మనకు ఇప్పుడు ఒక సోమవారం అయిపోయింది. అయిపోయింది. ఏ ఇంకా 3 సోమవారం అయినా? సోమవారాలు ఉన్నవి. ఈ 3 సోమవారాలలో మ్మ్. మీ ఇష్టం. ఈ వీడియో మీకు ఎప్పుడు రీచ్ అయితే అప్పుడు ఆ సోమవారం లేదా 3 సోమవారాలు చేయండి. ఏదైనా ఒక సోమవారము మీ ఇష్టం. 3 సోమవారాలైనా మంచిది. మీ కోరిక ఏదైతే ఉందో మరలా చెప్తున్నాను, ఇంతసేపు చెప్పడానికి కూడా కారణం అదే. ధర్మంగా కరెక్ట్ గా ఉండేటువంటి కోరికను తీసుకోండి. ఒక 5 చందనము కడ్డీలు ఎంత తీసుకోండి అంటే మనకు మార్కెట్ లో దొరుకుతవి. ఈ ఇంత సైజుగా ఉంటవి. 1 ఇంచు, ఒక 2 ఇంచులు అంతా 2-3 inches. పొడుగ్గా కూడా 2 ఇంచెస్ అంతా కూడా చందనము ఉంటవి మనకు. ఈ చందనాన్ని 5 కడ్డీలను తీసుకొని ఎల్లో రిలేటెడ్ ఉండేటువంటి త్రాడు ఇలాంటివి మ్మ్. త్రాడు కట్టేసేయండి. దానికి చక్కగా కట్టేసి 5 వీటిని సిద్ధపరచుకో. అంటే ఒక తాడికి 5 లైన్ గా వరుసగా కట్టేస్తాం. అంతే. మ్మ్. ఇప్పుడు మనకు మామిడాకు ఏ విధంగా అయితే కడతామో కడతాము అలా. ఆ విధంగా ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ పెద్దది త్రాడు తీసుకొని దానికి 5 కడ్డీలను మ్మ్. కట్టేసి చక్కగా కూడా ఒక ప్లేట్, ఆ ప్లేట్ లో ఇది పెట్టేసేయండి. చిటికెడు పసుపు కుంకుమ వేసుకోండి. ఒక 2 అక్షింతలు తీసుకోండి. చక్కగా కూడా మంగళహారతి తీసుకోండి. తీసుకొని అరటి చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ, మీ ఇంటి ఆవరణలో ఉందా, లేదా మీ ఇంటి పక్క ఇంట్లో ఉందా, లేదా ఏదో తోటలో ఉందా, లేదా ఏదైనా దేవాలయం వద్ద ఉందా, లేదా ఏదైనా వ్యవసాయ క్షేత్రంలో ఉందా, మ్మ్. అక్కడికి వెళ్ళండి. మ్మ్. వెళ్ళి చక్కగా నమస్కరించుకోండి. చక్కగా మనసులో నమస్కరించుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికే నమస్కరించుకోండి. మ్మ్. నమస్కరించుకొని చక్కగా అక్షింతలు వేయండి అక్కడ. శరవణ భవ అని మనసులో అనుకొని 2 అక్షింతలు వేసి చక్కగా కూడా పసుపు కుంకుమ వేసి అరటి చెట్టుకు కొన్ని నీళ్లు పోసేసి ఈ కడ్డీలు ఏదైతే ఉందో దాన్ని కట్టేసి అరటి చెట్టుకి కట్టేయాలి. చెట్టుకు కట్టేసి ఎక్కడ ఒక కొమ్మకి కట్టేయాలి. కొమ్మ కట్టేసి చక్కగా మంగళహారతి ఇచ్చేసి ఆ యొక్క చెట్టుకు కూర్చోండి. ఒక 5 నిమిషాలు చెట్టు కింద కూర్చోండి. తప్పకుండా నాకు ఈ కోరిక కావాలి అని ప్రకృతిని అడగండి, యూనివర్స్ని అడగండి, ఆ అమ్మవారిని అడగండి, ఆ పరమేశ్వరుని అడగండి. తప్పకుండా కోరిక నెరవేరుతుంది. 100% నెరవేరుతుంది. ఓపెన్ ఛాలెంజ్ చేసి చెప్తున్నా, 100% నెరవేరుతుంది. విన్నారా? Right. ఇది ఏ సోమవారం రోజైనా పర్వాలేదు, కానీ కార్తీక సోమవారం అనేటువంటిది గుర్తుంచుకోండి. అంతే. రైట్ అండి. ఏ సమయంలో చేయమంటారు? ఏ సమయం అంటే ఇంట్లో పని అయిపోయిన తర్వాత సూర్యోదయం అవుతుంది. ఉదయం సూర్యోదయం కాగానే 45 నిమిషాల లోపు చేయండి. అంతే. మంచి ఫలితం ఉంటుంది అనుకోవచ్చు. ఖచ్చితంగా సూపర్ గా అది. చంద్రుడికి సంబంధించినటువంటి హోర నడుస్తూ ఉంటుంది సోమవారం కాబట్టి. ఇష్టం వారిది, తప్పకుండా వెళ్ళి దండం పెట్టుకో. రైట్ అండి. చాలా అద్భుతంగా వివరించారు మురళి గారు. థ్యాంక్ యూ. నమస్తే. మహాదేవ్.